నిన్న మీరంత హార్ష్గా మాట్లాడిన తర్వాత ఇక మీతో ఈ కేసు గురించి మాట్లాడడం కుదరదు అనుకున్నాను. ఇప్పుడు మీరే కాల్ చేసి వాళ్ళని మాట్లాడడానికి రమ్మన్నందుకు చాలా థ్యాంక్స్ సార్. మాట్లాడడంలో తప్పేం లేదుగా. అఫ్కోర్స్ ఆఫీస్లో ఇవన్నీ మాట్లాడుకోలేం, అందుకే వాళ్ళని ఇక్కడికి రప్పించమన్నాను. ఆల్ సెడ్ ఐమ్ నన్, దే ఆర్ పార్ట్ ఆఫ్ ది సిస్టమ్. సార్ రోహన్, నువ్వు బయలుదేరు. లెట్ మీ ఇంట్రడ్యూస్ యూ సార్. వాళ్ళకి నేను తెలుసుగా. తెలుసు సార్. నేను మాట్లాడుకుంటాను, నువ్వు దీని గురించి ఇంకెవరితోనూ మాట్లాడద్దు. ఓకే సార్. హాయ్ రోహన్. హాయ్ సార్, దిస్ ఇస్ ఫ్రాంక్. హాయ్ ఫ్రాంక్. అన్నీ మాట్లాడారా? అన్నీ మాట్లాడాను. దేనికి వరే కాకండి, వెళ్ళి మీట్ అవ్వండి. వెళ్ళండి. సో బై ప్రొఫెషన్ యు ఆర్ అన్ ఆడిటర్. అవునా? ఆ పిల్ల కొంచెం అండి నడుం పట్టేసింది. థ్యాంక్ యూ. అలవాట్లేదు కదా, కావాలంటే పడుకుంటారా? నేను కూర్చుని. నో థ్యాంక్స్, మీరే టైర్డ్గా ఉన్నారు, పడుకోండి. థ్యాంక్స్. సిటీలో ఉన్న టాప్ మోస్ట్ బిగ్ షాట్స్ చాలామంది మీ క్లయింట్స్, పొలిటీషియన్స్, బిజినెస్ మెన్, సినీ యాక్టర్స్. ఐ రైట్? ఎస్ యూ ఆర్. హీరోయిన్ తారక్ కూడా మీరే ఆడిటర్ కదా సార్? నేను ఆవిడ ఫ్యాన్ సార్. కొన్ని రోజుల క్రితం ఏమన్నా ఆపరేషన్ చేయించుకున్నారా? ముందు బాగా ఎత్తుగా ఉంది. అదే సార్ ముక్కు. టెల్ మీ కేకే, మీకంటే ఎఫిషియెంట్ అయిన ఎస్టాబ్లిష్ అయిన ఆడిటర్స్ కంటే మీ దగ్గర డబ్బు ఎక్కువ ఉంది. ఎలా? సి, మనీ ఈజ్ సంథింగ్ దట్ విల్ నాట్ బి దే విత్ ఎవ్రీబడి. మనందరం ఒక్కసారైనా ఆలోచించుంటాం, ఇంత సంపాదిస్తున్నాం అయినా మన చేతిలో డబ్బులు లేవే అని. ఐమ్ రైట్? నాకైతే ఎప్పుడు అలాగే ఉంటుంది సార్. ఇప్పుడు మీ దగ్గర చాలా డబ్బులు ఉన్నప్పుడు ఏదో తెలియని, బయటికి చెప్పుకోలేని ఏదో భయమో గిల్టో ఉంటుంది కదా. ఉంటుంది సార్. మీకు? ప్రపంచంలో ఉన్న మతాలన్నీ కూడా డబ్బు దాచుకోవడం తప్పు అనే మైండ్కి నేర్పిస్తాయి. అందులోనూ మనలాంటి దేశంలో 30% జనం పేదరికంలో ఉన్నప్పుడు డబ్బున్నోడు ఓ దొంగలాగానో ఓ నేరస్తుడిలాగానో కనిపిస్తాడు. అది వాళ్ళకి మాత్రమే కాదు, వాడు తన గురించి అలాగే ఫీల్ అవుతాడు. ఆ ఫీలింగ్ కాస్త అన్బేరబుల్ అయ్యేటప్పుడు హీ చూజెస్ టు లూజ్ హిస్ మనీ. ఆ గిల్ట్ లేనివాడు, తన కష్టాన్ని గౌరవించేవాడు, డబ్బులు దాచుకోవడం సిగ్గుపడే విషయం కాదు, ఇట్స్ ఎ టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్ అని తెలిసిన వాడి దగ్గరికే డబ్బులు వచ్చి చేరతాయి. దాన్ని గిల్టీగా దాచిపెట్టుకోకూడదు, డబ్బుని సెలబ్రేట్ చేయాలి. ఎలా? పార్టీలు అనే పేరు మీద మీరు చేస్తుంటారే అలాంటి సెలబ్రేషన్సా? సార్ బాత్రూమ్ బాగా మురిగ్గా ఉంది, కొంచెం యాసిడ్ ఇచ్చారంటే. సో మీరు హెల్ప్ చేస్తున్నారు? ఎస్, ఐ డూ హెల్ప్ మై ఫ్రెండ్స్. ఇద్దరు ఫ్రెండ్స్ని మీట్ చేయించడం, అందులో ఒక ఫ్రెండ్కి కమిషన్ తీసి ఇవ్వడం, ఆ కమిషన్ను విదేశాల్లో ఇన్వెస్ట్ చేయించడం, విదేశీ కంపెనీలకి ఇక్కడ స్థలాలు కొనిపించడం, స్విస్ బ్యాంకులో డిపాజిట్ చేయించడం, ఇలాంటి హెల్ప్. అంతేగా? యూ గాట్ అ ఫ్యూ థింగ్స్ రాంగ్ అబౌట్ మీ. కొన్ని విషయాలు కరెక్ట్గా తెలుసుకున్నారు, బట్ దిస్ ఇస్ రాంగ్. సరే, ఏది కరెక్ట్ అదైనా చెప్పండి. ఏం పని చేస్తుంటారు? ఇప్పుడు మీరే అన్నారుగా, ఐఎమ్ ఎన్ ఆడిటర్. ఆరంభించిన చోటే ఉందాం. ఓకే మిస్టర్ కేకే, నైట్ అంతా ట్రావెల్ చేసి వచ్చాం కదా, కాసేపు పడుకోండి. రమేష్ రా. మామా, స్టేషన్లో ఉన్న మనూరు స్టేషన్లో ఉండాలరా. అందరూ ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. ఈ బిల్డింగ్, ఇక్కడున్న పోలీసులు అంతా సూపర్గా ఉందిరా. అవునరా కదా? నువ్వేమంటావరా అఫ్జల్? అవునన్నా. ఏం బ్రదర్, ఏం అడిగినా లెంత్గా లెక్చర్ ఇచ్చినట్టు మాట్లాడతారు. నిద్రలోంచి లేపితే ఇంత భయపడుతున్నారే. అంత భయమా? డబ్బు ఎక్కువగా ఉంటే భయంగా ఉంటుందా? వెళ్ళి మొహం కడుకొని రండి, నేను ఇప్పుడు మాట్లాడే మూడ్లో ఉన్నా. పర్వాలేదు సార్. మన డబ్బే, తినవయ్యా.
ఫిబ్రవరి 26వ తేదీ మీ రిసార్ట్లో మీ సార్కి ఓ విదేశీ కంపెనీకి ఒక డీల్ సైన్ అయ్యింది. ఆ ట్రాన్సాక్షన్ కోసం గవర్నమెంట్ మీరిద్దరు ఇన్ఫర్మేషన్ తాగున్నారు. తాగిన వాళ్ళతో మాట్లాడడంలో నాకు ఒక ప్రాబ్లం ఉంది. ఆల్కహాల్ మీ సిస్టమ్ నుండి దిగిన తర్వాత మాట్లాడుకుందాం, సరేనా? అలాగే నాకు సెట్ కొత్త డ్రెస్ అరేంజ్ చేయండి.